హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మావసత్తమ్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బాలామృతంతో అరిసెలు ఎలా చేస్తారనేది చెప్తానండి. ఎందుకంటే ఈ అరిసెలు మా పిల్లోడు చాలా ఇష్టంగా తిన్నాడు, చాలా బాగా వచ్చినాయి కూడా నాకు. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, ఎంతో బలాన్ని ఇస్తుంది. మోషన్ ఫ్రీగా అవ్వాలని పిల్లలు కూడా బాగా ఉపయోగపడుతుంది అండి. ఇది మోషన్ చాలా ఫ్రీగా అయితే అవుతుంది. నేనైతే అంత బాలామృతం పౌడర్ అయితే తీసుకున్నాను. ఆ బాలామృతం పౌడర్లో 2 గుప్పులు అయితే గోధుమ పిండి అయితే తీసుకొని వేసుకోవాలండి. పావు కేజీలో సగం బెల్లాన్ని అయితే కోరుకొని శుభ్రంగా ఎక్కడ ఉండన్నది లేకుండా మెత్తగా పిసుక్కొని వేసుకొని బాగా పిసకాలండి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చన్నీళ్ళతోనే మీరు ఆ బాలామృతాన్ని చపాతీ ముద్దలా అయితే చేసుకొని 2 గంటలు ఖచ్చితంగా అయితే నానబెట్టాలి. ఈ రెసిపీ ఎవరు చెప్పారు అనుకుంటున్నారు? ఇప్పుడు కలుపుతున్నారు కదా, ఆంటీయే చెప్పారండి నాకైతే నిజంగా తెలీదు. నేను ఎప్పుడూ కూడా ఈ బాలామృతాన్ని వేస్ట్ చేసేయడమని అలా చేసేసేదాన్ని. నిజంగా ఆంటీ చెప్పారు, అప్పటి నుండి అయితే మేము ఇలాగే చేసుకుంటున్నాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. అన్నట్టు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, నేనైతే 4K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నాకు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. 2 గంటల సేపు ఈ బాలామృతాన్ని అయితే చపాతీ ముద్దలు అయితే కలిపాం కదా, దీన్ని నానబెట్టుకోవాలి. పూర్తిగా నానిన తర్వాత 2 గంటలు అయిన తర్వాత ఇలా అరిసెల్లాగా ఒక కవర్ మీద అయితే వేసుకొని చేతికి కొంచెం తడైతే అంటించుకొని ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న దాన్ని కాగుతున్న నూనెలోని వేసుకుంటే పూరిలా అయితే పొంగుతున్నాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అరిసెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. మా పిల్లోడు కూడా ఎంత బాగా ఇష్టంగా అయితే తిన్నాడు. మీరు మీ పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఆంటీ రెసిపీ చాలా బాగా అయితే చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడంటే అప్పుడైతే నేను చేసి పెడుతున్నాను పిల్లలు. మీ అందరికీ కూడా ఒకసారి చూపిందాం అని చెప్పేసి అయితే ఈ బాలామృతంతో అరిసెలు మీకు చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఈ బాలామృతం పిండిలోని మీరు అనుకున్నట్టుగా ఈ పిండి తినచ్చా తినకూడదా అన్న డౌట్స్ అయితే ఏం వద్దండి. మీరు పక్కాగా అయితే పెట్టుకోవచ్చు పిల్లలకి. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండదు. ఇంకా చాలా బలం కూడాని. నూనె బాగా కాగిందా లేదా అన్నది చిన్న ముక్క అయితే పిండి అయితే వేసి చూడండి, అప్పుడు వేయండి. ఎంతో టేస్టీగా ఎంతో బలాన్ని ఇచ్చే ఈ బాలామృతం అరిసెలు అయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్తో ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నాకైతే నేను కలిపిన పిండికి అరిసెలు అయితే నాకు బాగా వచ్చాయి. అలాగా పొంగుతున్నాయి. చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో. బాలామృతంలో కలిపిన పౌడర్లు అయితే వేయించిన గోధుమ పిండి, వేయించిన శనగపిండి, ఇందులో విటమిన్ B1, B12, నెక్స్ట్ వచ్చి మీకు పాల పౌడరు, జింక్, కాల్షియం సంబంధించినవి కూడా అన్నీ కలపడం అయితే జరిగిందండి ఇందులో. ఇది తినడం వల్ల పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం